హలో ఫ్రెండ్స్, కోవిడ్లో రంజాన్ తెల్లవారుజామున 5వ రోజు చేసిన ఉపవాసం కోసం చికెన్ కర్రీ వైట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇవేమో కోళ్ళు ఒక్కోటి 4 పీసులు చేసుకొని ఫస్ట్ దబరాలు ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవేమో ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇదేమో మ్యాజీ 2 అయితే వేసుకుంటున్నాడు. మ్యాజీ అంటే ఏంటని చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు. మ్యాజీ అంటే ఉప్పు లాంటిది అనమాట. ఇప్పుడైతే టమోటా పుదీన వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత పసుపు, అలాగే మిరియాల పొడి, ఇదేమో గరం మసాలా, అలాగే ధనియాల పొడి వేసుకొని ఇది టమోటా కెడేడి అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు వాటర్ పోసి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ ఇలాంటి దబరా తీసుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క లవంగాలు పుదీనా కొత్తిమీర వేసి వాటర్ వేసుకొని ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా మరిగిన తర్వాత అయితే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాడు. ఇప్పుడు టైం అయితే రాత్రి 2:30 అయింది. 2:30కి అన్నం కూర రెడీ అయిపోవాలి. ఇప్పుడు తెల్లారుజామున నమాజ్ చదివే లోపల వాళ్ళు తినే రెడీగా ఉంటారనమాట. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు వాళ్ళ నోట్లో ఇంగులు కూడా మింగురు, అంత ఉపవాసం ఉంటారనమాట.